हाय फ्रेंड्स, मेरा नाम ज्योति किरण। आज आपको लॉयड एसी के लिए की फीचर्स बताता हूँ। फर्स्ट, अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। फर्स्ट आपको लॉयड एसी में नेक्स्ट इसका टेक्नोलॉजी है, 4-वे सिंक टेक्नोलॉजी है। नेक्स्ट इसका प्लस पॉइंट क्या तो कॉपर 100% कॉपर आता, टाइम कम होता आपको, इसलिए कूलिंग भी फास्ट होता। अरे कहना क्या चाहते हो? थैंक यू। हेलो फ्रेंड्स, आज की इस वीडियो में हम बात करेंगे लॉयड एसी के बारे में, जिसका मॉडल नंबर है GLS 18i5FWGHE। हमारे साथ हैं लॉयड एसी के एक्सपर्ट जो बताएंगे कंप्लीट डिटेल्स। तो चलिए बिना टाइम वेस्ट किए चलते हैं वीडियो की तरफ। హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ జ్యోతి కిరణ్. ఈరోజు మీకు లాయిడ్ 1.5 టన్ ఏసీ 5 స్టార్ హెవీ డ్యూటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈరోజు ఈ మోడల్లో ఉన్న కీ ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏసీ ఎందుకు మీరు తీసుకోవాలి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను. ఫస్ట్, ఇక 1.5 టన్ 5 స్టార్ మోడల్ ఇది. దీన్ని హెవీ డ్యూటీ గ్రాండ్ హెవీ డ్యూటీ ఏసీ అంటారు. నార్మల్ ఏసీకి గ్రాండ్ హెవీ డ్యూటీ ఏసీకి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ కంప్రెసర్ అనేది హెవీ డ్యూటీ కంప్రెసర్ అనేది వీళ్ళ బ్రాండ్లో ఇస్తారు లాయిడ్లో. హెవీ డ్యూటీ కంప్రెసర్ వల్ల మీకు యూజ్ఫుల్ ఏంటంటే, ఎగ్జాంపుల్ బయట టెంపరేచర్ అనేది మనకి 50 డిగ్రీస్ లేదంటే 46, 47 ఏవో హీటింగ్ అనేది ఎలివేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నార్మల్ ఏసీ అనేది కూలింగ్ అనేది 50% మాత్రమే ఇస్తాయి. బట్ లాయిడ్ ఏసీ అనేది హెవీ డ్యూటీ కంప్రెసర్లో మనకి 60 డిగ్రీ హీటింగ్ అనేది అచీవ్మెంట్ అయినా కూడా ఇది 100% అనేది మన కూలింగ్ అనేది ఓకే చేస్తుంది. దీంట్లో ఉన్న స్పెషాలిటీ అది, ఎందుకంటే ఇది హెవీ డ్యూటీ కంప్రెసర్. అంతేకాకుండా ఈ కంప్రెసర్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే డ్యూయల్ కండెన్సర్ రో టెక్నాలజీ ఉంటుంది. అంటే మనకి గ్యాస్ అనేది లిక్విడ్గా కన్వర్ట్ అయిన టైంలో మనకి దీంట్లో రో అనేది 2 రోస్ ఉంటాయి. నార్మల్ ఏసీలో వచ్చి సింగిల్ రోతో మనకి గ్యాస్ లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది, దానివల్ల టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది మనకి కూలింగ్ రావడానికి. బట్ ఈ మోడల్లో వచ్చేసి మనకి డ్యూయల్ కండెన్సర్ రో ఉంటుంది. దీనివల్ల లిక్విడ్ అనేది గ్యాస్ నుంచి లిక్విడ్గా కన్వర్ట్ అవ్వడానికి టైం అనేది చాలా తక్కువ తీసుకుంటుంది, కూలింగ్ అనేది చాలా ఫాస్ట్గా అనేది మనకు ఓకే చేస్తుంది. అంతేకాదు ఈ మోడల్లో 8th రో నార్మల్ బ్లోవర్ సైజ్తో కంపేర్ చేసుకుంటే హెవీ డ్యూటీ బ్లోవర్ సైజ్ అనేది చాలా బిగ్గర్ దాన్ ఉంటుంది. దీనివల్ల 8th రో అనేది 15 మీటర్స్ వరకు 8th రో వస్తుంది. దీనివల్ల రూమ్ టు రూమ్ చాలా పెద్ద ఏరియా ఉన్నా కూడా ఈ రూమ్ టు రూమ్ ఇది కవర్ చేసే టెక్నాలజీ ఇచ్చాడు దీంట్లో. నెక్స్ట్ 15 మీటర్స్ 8th రోతో పాటు అప్ టు 50 ఫీట్స్ 8th రో అంటారు 15 మీటర్స్ అంటే. అండ్ నెక్స్ట్ దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ ఎవాపోరేట్ కాయిల్స్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మాయిశ్చరైజర్లో ఎక్కువగా ఎవాపోరేట్ కాయిల్స్ అనేది ఉండే వల్ల అది రస్ట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ కోటింగ్ ఉండడం వల్ల మన బ్యాక్టీరియాకి అనేది ఫామ్ అవ్వకుండా, అంతేకాకుండా ఎవాపోరేట్ కాయిల్స్కి అనేది రస్ట్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఆప్షన్ కూడా మనకి హెవీ డ్యూటీ ఏసీలో ఇచ్చారు. అండ్ దీంట్లో మనకి 5-in-1 కన్వర్టబుల్ ఏసీ అంటారు. నార్మల్ ఏసీ ఏ ఏసీలో అయినా సరే 40, 60, 80, 100 మినిమం ఉంటాయి కన్వర్టబుల్స్, 5-in-1 ఆర్ 6-in-1 కానీ. బట్ ఈ మోడల్లో మనకి 5-in-1 కన్వర్టబుల్స్ స్టార్టింగ్ వచ్చేసి మీకు ఆటో మోడ్ ఉంటుంది. ఆటో మోడ్లో మీకు రూమ్ టెంపరేచర్ బేస్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో మెంబర్స్ వైజ్ ఆర్ సీజన్ వైజ్ హీట్ వైజ్ ఆటోమేటిక్గా కన్వర్టబుల్ మోడల్లో ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది ఏసీది. 5 కన్వర్టబుల్ మోడ్స్లో రన్ అవుతుంది. 5 మోడ్స్లో కూడా ఫస్ట్ ఆటో మోడ్, సెకండ్ వచ్చేసి 55 కూలింగ్ కెపాసిటీ, 55% కూలింగ్ కెపాసిటీ, 75% కూలింగ్ కెపాసిటీ, 100% కూలింగ్ కెపాసిటీ అండ్ 125% కూలింగ్ కెపాసిటీ. నార్మల్ ఏసీస్లో ఓన్లీ 100% కూలింగ్ మాత్రమే మనకు వస్తుంది. బట్ లాయిడ్లో హెవీ హీటింగ్ టైంలో కూడా మనకి ఎక్స్పెండబుల్ చేసుకునే ఆప్షన్ అనేది వీళ్ళు ఇచ్చారు. మనకి ఒక బటన్ ఉంటుంది, ఎక్స్పెండబుల్ బటన్, అది ఆన్ చేసుకున్నామంటే 100% 1.5 ఏసీ కంటే 25% కూలింగ్ అనేది ఎక్కువ దీంట్లో మనం ఓకే చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి ఎక్స్పెండబుల్ బటన్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఎలాంటి టైంలో యూజ్ చేసుకుంటారంటే, మీ ఇంట్లో ఏమైనా పార్టీ జరుగుతున్నా, మెంబర్స్ ఎక్కువగా ఉన్న హీట్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. లేదు అంటే కనుక బయట టెంపరేచర్ బేస్ ఎక్కువ ఉన్న ఆఫ్టర్నూన్ టైంలో కానీ టెంపరేచర్ ఎక్కువ ఉన్న టైంలో మనకి ఏసీ 50% కూలింగే వస్తుంది. అలాంటి టైంలో మనం ఈ హెవీ డ్యూటీ ఆప్షన్ ఆన్ చేసుకుని ఎక్స్పెండబుల్ కూలింగ్ 25% అనేది ఎక్కువ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల కస్టమర్లకి కంఫర్ట్ కూలింగ్తో పాటు హెవీ డ్యూటీ కూలింగ్ కూడా మనకు అవైలబిలిటీ ఉంటుంది. అంతేకాదు ఈ ఏసీలో మనకు వారంటీ 5 years వారంటీ ఇస్తున్నారు. 5 years కాంపోనెంట్ వారంటీ. నార్మల్ ఏసీలో మనకి PCB వారంటీ ఉంటుంది, 10 years కంప్రెసర్ వారంటీ ఉంటుంది. బట్ లాయిడ్ ఎక్స్క్లూజివ్ అన్ని మోడల్స్లో కూడా 5 years కాంపోనెంట్ వారంటీ అనేది అవైలబిలిటీ ఉంటుంది. దీనివల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే కాంపోనెంట్లో ఎనీ పార్ట్ మీకు రిపేర్ అయినా కూడా పార్ట్ టు పార్ట్ రిప్లేస్మెంట్ ఉంటుంది. ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా 2nd year, 3rd year, 4th year, 5th year మినిమం 5 years వరకు కాంపోనెంట్ వారంటీ ఉంటుంది.
ఈ వర్త్ ఆఫ్ వారంటీ ఇక్కడ 9,990 రూపీస్ పెట్టారు. దీనికి రీజన్ అంటే మనం ఏఎంసీ తీసుకోవాలంటే మినిమం 10,000 5 years వారంటీకి పే చేయాలి మీరు. బట్ లాయిడ్ వాళ్ళు మీకు ఈ అమౌంట్ పే చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో 5 years కాంపోనెంట్ వారంటీ అనేది ఇస్తున్నారు. లాయిడ్ తీసుకోవాలి అంటే ఎందుకు తీసుకోవాలంటే ఒకటే చెప్తాను నేను. లాయిడ్ ఇది వచ్చేసి మన మేడ్ ఇన్ ఇండియన్ బ్రాండ్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మనకి రాజస్థాన్లో, గుజరాత్లో మనకి గొలియాత్ అనే చోట మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఇటు గుంటూరులో కూడా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. మన ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగ్ ఉండడం వల్ల మనకి పార్ట్స్ అనేవి అవైలబిలిటీ అనేది చాలా ఫాస్ట్గా అవుతాయి. సర్వీస్ అనేది చాలా బెటర్ సర్వీస్ ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియన్ బ్రాండ్ ఇది. ఎందుకంటే ఇది హెవెల్స్ వాళ్ళ బ్రాండ్ ఇది లాయిడ్ అనేది. అంతేకాకుండా దీంట్లో ఉన్న ఫీచర్స్ కానీ, కూలింగ్ కెపాసిటీ కానీ మీరు ఏ ఏసీతో కంపేర్ చేసుకున్నా కూడా బెటర్ దెన్ ఉంటుంది. అండ్ సర్వీస్ వైజ్గా చూసుకున్నా కూడా బెస్ట్ సర్వీస్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఇది పై ఇంటర్నేషనల్లో కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి ఈ మోడల్స్. మీరు ఏసీ తీసుకోవాలని మీకు ఆలోచన వచ్చినా, థాట్ వచ్చినా సరే మీరు పై ఇంటర్నేషనల్కి రండి. ఇక్కడ లాయిడ్లో మనకి హెవీ డ్యూటీ మోడల్స్ నుంచి చాలా మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ మనకి ప్రమోటర్ ఐఎస్డీస్ కూడా అవైలబిలిటీ ఉన్నారు. బెస్ట్ సర్వీస్ అనేది మనకి పై నుంచి అవైలబిలిటీ ఉంది. మీకు ఎనీ ఏసీ కావాలన్నా, ఎలక్ట్రానిక్స్లో ఏది కావాలన్నా సరే పై ఇంటర్నేషనల్కి రండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బెస్ట్ ట్రైనర్ ఐఎస్డీస్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నారు. థ్యాంక్ యూ. వాచింగ్ इज माय वीडियो. तो ये थी लॉयड एसी के बारे में कुछ जानकारी. और भी कुछ डिटेल्स चाहिए तो स्क्रीन पर दिए गए नंबर पर आप कांटेक्ट कर सकते हैं या फिर विजिट करिए पाई इंटरनेशनल इलेक्ट्रॉनिक्स अत्तापुर अपोजिट पिलर नंबर 141. अगली वीडियो हम हिंदी में ला रहे हैं तो चैनल को सब्सक्राइब ज़रूर करें और बेल आइकन को भी दबाएं. तो मिलते हैं अगली वीडियो में. तब तक के लिए स्टे हेल्थी, स्टे सेफ.